వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. విద్యార్థుల సమస్యలు రాజకీయ పార్టీలకు ఆయుధాలుగా మారినప్పుడు అసలు సమస్యే వెనక్కెళ్ళిపోతుంది. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు తమ హక్కుల కోసం ఆందోళన చేయడం సాధ్యమే. అయితే ఈ ఆందోళనకు రాజకీయ రంగు పులిమి దాన్ని అధికార ప్రతిపక్ష పోరాటంగా మార్చడం వల్ల అంతిమంగా నష్టపోయేది విద్యార్థులే. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళన ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చకొస్తోంది. రీసెంట్గా చూస్తే నీటి పేపర్ లీకేజ్ వ్యవహారం ఎంత పెద్ద రచ్చకు దారితీసిందో తెలిసిందే. కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంతా కూడా బయటకు వచ్చి విద్యార్థుల తరపున ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ విద్యార్థుల ఆందోళన ప్రారంభమైన సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో లేకపోవటం, ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆ ఉద్యమంపై దృష్టి పెట్టడం కూడా రాజకీయంగా అనేక ప్రశ్నలకు తావిస్తోంది. విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకోవటం ఒక విషయం, ఆ ఆవేదనను రాజకీయంగా ఉపయోగించుకోవటమే మరొక విషయం. అయితే రాహుల్ గాంధీ విద్యార్థులతో సమావేశం అవ్వటం, వారి సమస్యలను తెలుసుకొని ప్రజాస్వామ్యపరంగా తప్పేం కాదు. ఒక ప్రతిపక్ష నేతగా ఉండి విద్యార్థుల తరపున ఉండటం, ప్రభుత్వాన్ని ప్రశ్నించటం, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడి బాధ్యతే. కానీ విద్యార్థుల ఆందోళనని కూడా తన రాజకీయ పోరాటానికి వేదికగా మార్చే ప్రయత్నం జరుగుతుందన్న భావన కలిగితే మాత్రం అది నాయకత్వం వహిస్తున్న విద్యార్థుల స్వతంత్రంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. మరి ఇక్కడ మరొక ముఖ్యమైన ప్రశ్న కూడా ఉంది. విద్యార్థుల సమస్యలు నిజంగా పరిష్కరించటమే లక్ష్యమైతే అసలు రాజకీయ పార్టీల మధ్య నినాదాల పోటీ ఎందుకు? పార్లమెంట్లో చర్చ జరిపించడం మంచిది. సంబంధిత మంత్రిత్వ శాఖపై ఒత్తిడి తీసుకొచ్చి అసలు విద్యార్థులు ఏంటి డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి అన్న దానిపై స్పష్టమైన కార్యాచరణ కోవటం, ఇవన్నీ మార్గాలే కదా మరి ఫలప్రదంగా ఉంటాయి. లేకపోతే ఆ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాయి. కానీ పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగిందా లేదా, రాజకీయ ఉద్రిక్తత పెంచడం వల్ల విద్యార్థుల సమస్యకు పరిష్కారం లభించదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. విద్యార్థుల ఆందోళన ఏ రాజకీయ నాయకుడికైనా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశంగానే చూస్తారు వాళ్ళు. కానీ ఆ అవకాశాన్ని రాజకీయ లాభం కోసం ఉపయోగించుకోవాలా, లేక నిజంగానే విద్యార్థుల సమస్య పరిష్కారానికి ఉపయోగించాలా అన్నది నాయకత్వానికే పరీక్ష. మరి ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీకి ఈ విషయంలో ఒక ప్రత్యేక బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనకు తన రాజకీయ బ్రాండ్ను జోడించడం కంటే ఆయన ఇప్పుడు వారి డిమాండ్లను ప్రభుత్వంతో చర్చించేలా చేయటం, పరిష్కారానికి మార్గం చూపటం మరింత ప్రభావవంతమైన రాజకీయంగా చెప్పొచ్చు. ఇక విద్యార్థుల భుజాలపై రాజకీయ తుపాకీ పెట్టి అధికారాన్ని లక్ష్యంగా చేసుకోవటం అయితే సులభమే. వాళ్ళ భవిష్యత్తును కాపాడే పరిష్కారం సాధించటం మాత్రం నిజమైన నాయకత్వం. మరి ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనను కేవలం ప్రతిపక్ష రాజకీయంగా కొట్టిపారేయకూడదు. అసలు వారి డిమాండ్లలో వాస్తవమైన అంశాలేంటో పరిశీలించాలి. అయితే ఇప్పటి వరకు జరిగిన విషయాలైతే చూస్తే కొన్ని వరకు ప్రభుత్వం బాగానే చేసింది విద్యార్థులకి. కాకపోతే CJP పార్టీ ఇంకా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచింది. మరి వాటన్నిటిని ప్రభుత్వం నెరవేరుస్తుందా లేదా అన్నది మాత్రం చూడాల్సిందే. ఇదంతా పక్కన పెడితే ఆందోళన వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయో లేదో అన్నది మాత్రం తీసేస్తే విద్యార్థుల సమస్యలు మాత్రం నిజమైనవే. ప్రజాస్వామ్యంలో విద్యార్థుల గొంతు బలమైంది. ఆ గొంతు రాజకీయ నినాదాల్లో కలిసిపోకుండా చూడటం రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రభుత్వానికి, ఉద్యమ నాయకులకి సమాన బాధ్యతే. మరి విద్యార్థుల ఆందోళన ఒక రాజకీయ నాయకుడికి బంగారు అవకాశం కావచ్చు, కానీ విద్యార్థులకు అది వారి భవిష్యత్తు కోసం చేసే పోరాటం. అందుకే ఆందోళనను ఎవరు ఉపయోగించుకున్నారు, ఎందుకు ఉపయోగించుకున్నారు అన్న దానికంటే దానివల్ల విద్యార్థులకు ఏం లభించింది అన్నది అసలు కొలమానం. చూడాలి మరి ఈ ఉద్యమంలో ఏం జరుగుతుందో లాస్ట్ కని. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.